హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు స్కూల్ ఓపెన్ చేశారు కదండీ! మా అమ్మాయి స్కూల్‌కెళ్తుంది. నాకైతే చాలా బాధగా అనిపిస్తుందనమాట. చూడండి, కొత్త స్కూల్ జాయిన్ చేశాం కదా! ఇంకా యూనిఫామ్ లేదనమాట. మెజర్‌మెంట్స్ తీసుకొని కుట్టిస్తారు వాళ్ళే. అందుకోసమని సివిల్ డ్రెస్‌లో ఎళ్తుంది. స్టార్టింగ్ డేనే గదా! అయితే వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్తాలేమ్మా అని జెప్పాను. చూడండి, ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా బయటికి తీసుకొనొస్తున్నాననమాట. ఆమేమో ఇంక స్కూల్లో విషయాలన్నీ చెప్తా ఉందనమాట. ఏమేం జేశారో నేను అడుగుతా ఉన్నాను. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? కొత్త స్కూల్ గదండీ! అందుకోసమనేసి ఇంక అలాగే బుక్స్ గూడా జెప్పారు. నోట్ బుక్స్ ఇంకా చెప్పలేదన్నాను గదా! చెప్పారు. ఇంక అవి గూడా తీసుకొనొచ్చేసామనమాట. ఇంకా తర్వాత కొంచెం చెరుకు రసం తాగుదాంలే అనేసి ఇక్కడికొచ్చాము. మా అమ్మాయికేమో హాట్ డాగ్ కావాలంట. అందుకోసం అనేసి ఇంక తాగనన్నది. అందుకే ఒకటే తీసుకున్నాం. బట్ కొంచెం తాగి చూడమ్మా, టేస్ట్ బావుందని జెప్పాను. బావుందండి టేస్ట్ అయితే. షుగర్ కేన్ జ్యూసు. నడుచుకుంటూ వచ్చాము గదా! కొంచెం ఇంగ టైర్డ్ అన్నట్టు అనిపిచ్చింది. అందుకోసం అనేసి కొంచెం జ్యూస్ తాగితే ఎనర్జీ వచ్చిద్దిలే అనేసి, షుగర్ కేన్ మంచిదే గదండీ! చెరుకు రసం జ్యూసు. అందుకోసమనే తీసుకున్నామనమాట. ఇంకా తర్వాత ఇంకా ఏమేమి తీసుకోవాలని ఆలోచిస్తా ఉన్నా. బుక్స్ అయితే మొత్తం తీసేసుకున్నాను కావాల్సినవన్నీ. ఇంకా మా అమ్మాయికి స్నాక్స్ ఏదో ఒకటి తినిపించేయాలి. అయితే ఆమె హాట్ డాగ్ అని అడిగింది. అది తినిపిచ్చేసి, ఇంకా మాకేమన్నా స్నాక్స్ లాగా తీసుకుందామని ఆలోచిస్తా ఉన్నాననమాట. అయితే నాకు చాలా బాధేసిందండి. ఈరోజు మా అమ్మాయి స్కూల్‌కెళ్ళింటే బాధ అనిపిస్తా ఉంది అనమాట. ఎలా ఉందో ఏంటో, ఏడుస్తుందో ఏమో! నాకక్కడే ఏడుపొచ్చేసింది గానీ, నేనేడుస్తే మళ్ళీ ఆమె ఏడుస్తదని ఏడవకుండా వచ్చేసాననమాట డ్రాప్ చేసి. ఎందుకో మరి కొత్త స్కూల్ గదా! అలా అనిపిచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే ఇంగ ఏడుస్తూ 2 అవర్స్ అక్కడే ఉన్నాననమాట. ఫస్ట్ నర్సరీలో జాయిన్ చేసినప్పుడైతే. ఇప్పుడు కొంచెం అలవాటయిపోయింది అనుకోండి. ఇంక తర్వాత మెడికల్ షాప్‌కి కూడా ఎళ్ళాలండి. వచ్చేసాం మెడికల్ షాప్‌కి. కొన్ని టాబ్లెట్స్ తీసుకోవాలనమాట. అందుకోసం అనేసి వచ్చేసాము. మా అమ్మాయి ఏమన్నా జ్యూస్, లిక్విడ్స్ అలా తీసుకుంటానంటుంది. సరే ఎళ్లి చూడమ్మా అని చెప్పాననమాట. చూస్తా ఉంది. ఓఆర్ఎస్ఎల్ అలాగా తీసుకుందాంలే అనేసి. నేను ఇంకొక చోట కూర్చొనున్నాననమాట. చూడండి, ఇదే హాట్ డాగు. ఆమెకిష్టం అనమాట. ఇదే అడిగింది స్పెషల్‌గా. ఇంక ఈరోజు స్కూల్ నుండి వచ్చింది గదా! పాపం చాలా రోజుల తర్వాత. నేను గూడా ఇంకా ఏది కావాలంటే అదే తీపిచ్చేద్దాంలే అనుకున్నాను. అందుకే ఇంక తను అడగంగానే ఇచ్చేసాననమాట. తీపిచ్చేసాను. చూడండి, చాలా ఇష్టంగా తీసుకుంది. ఇష్టంగా తింటుందనమాట. బాబు పడుకున్నాడండి ఇంట్లో. అందుకోసమని ఇంక మేమిద్దరం వచ్చేసాము. కొంచెం వర్షం వచ్చేలాగా కూడా ఉందిలెండి. అందుకోసం అనేసి ఇంకెందుకులే బాబు. కాకపోతే సింధుకు నేను చెప్పాను గదా! ఏదైనా నీకిష్టమైనది తీపిస్తానమ్మా, స్టార్టింగ్‌లో స్కూల్‌కెళ్ళేసి వచ్చావు గదా అనేసి చెప్పాననేసి తీసుకొనొచ్చాను. పిల్లలు గూడా కొంచెం మూడ్ చేంజ్ అవుతారు గదా! అందుకోసం అనేసి ఇలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! అందుకోసం అనేసి ఇంకిలా తీసుకొచ్చాననమాట. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నామండి.
ice creams and cake. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా నలుగురికి 4 కుల్ఫీలు తీసుకున్నాము. ఒక సైడ్ ఏమో చిన్నగా వర్షం పడుతుంది. బట్ అయినా కావాలి అన్నట్టు తెచ్చుకున్నాము. బాబుకేమో కేక్ తెచ్చానండి. మాకేమో ఇంకా పానీపూరి తీసుకున్నాననమాట. అయినా పానీపూరి తినక చాలా రోజులయిందనమాట. ఇంకా అందుకోసమని ఈ వెదర్‌కి మంచిగా ఉంటదిలే నోరు టేస్టీగా అనేసి పానీపూరి తీసుకొచ్చాను. ఇంట్లో వాళ్ళని కూడా అడిగాననమాట ఏం తీసుకురావాలనేసి. ఫోన్ చేసి అడిగితే పానీపూరి చెప్పారు. ఇంకా నాకు కూడా అదే ఉందనమాట. అందుకోసం పానీపూరి తెచ్చేసి ఇంకా తినేస్తున్నాను. బాబుకి కేక్ తినిపిచ్చేసానులేండి. తినిపిచ్చేసి అందరం కుల్ఫీ కూడా కంప్లీట్ చేసేసి కొంచెం నెమ్మదిగా నేను ఇంకా పానీపూరి తినేస్తున్నాననమాట. పానీ అయితే నేను తక్కువ వేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఘాటు అనిపిచ్చేసి పొర పోయిద్ది. భయం అనమాట. అందుకోసమని ఈ మసాలా ఏమో ఎక్కువ వేసుకుంటాను గానీ పానీ తక్కువ వేసుకుంటాను. ఇంకా బుక్స్ కట్టలు కూడా ఎయ్యాలండి. నోట్ బుక్స్ తెచ్చుకున్నాను గదా! చూడండి ఏమేమి తెచ్చానో చూపిస్తాను. బుక్ స్టాల్‌లో స్టేషనరీలో ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి. నోట్ బుక్స్‌కి మళ్ళీ అట్టలేయాలి కదండీ! మళ్ళీ ఒక షీట్ తెచ్చాను ఇది. ట్రాన్స్పరెంట్‌దే తెచ్చాను. ఇలా చార్ట్స్ కూడా తెచ్చాను. బాబుకి వెహికల్స్ నేర్పించుదాంలే ట్రాన్స్‌పోర్ట్స్ నేర్పించుదాంలే అన్నట్టు స్టార్ట్ చేయాలండి ఇంకా. అందుకోసమని ఒకటి తీసుకున్నాను. ఇదేమో మా అమ్మాయికి, మాకు అందరికి యూజ్ అయ్యిద్ది విటమిన్ చార్ట్ తీసుకున్నాను. మాకు కూడా యూజ్ అవుతుందనమాట. ఏ విటమిన్‌లో ఏమేం ఫుడ్‌లో ఏమేం విటమిన్స్ వస్తాయనేసి. ఇంకా చూసుకుందాంలే మామయ్యకి కూడా ఇచ్చేద్దాం ఈ చార్ట్ అనేసి మామయ్య కోసం తీసుకున్నాను మెయిన్‌గా అయితే. ఇదొచ్చేసి టేబుల్స్ అండి. మా అమ్మాయి కోసం తీసుకున్నాను టేబుల్స్ చార్ట్ వచ్చేసి. అలా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు కదా అనేసి తీసుకున్నాను. ఇంక బాడీ పార్ట్స్ అండి. ఇది బాబు కోసమే తీసుకున్నాను. పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇలా 4 చార్ట్స్ తీసుకున్నాను. ఇవేమో స్టిక్కర్స్ కదండీ! నోట్ బుక్స్ పైన, టెక్స్ట్ బుక్స్ పైన అంటియచ్చులే. అతికిచ్చేసి పేరు రాసి పెట్టేసేద్దాంలే అన్నట్టు తీసుకున్నాను. మా అమ్మాయి ఏమో నేనే అతికిస్తానంటుంది. సరే అనేసి నువ్వు అతికిచ్చేసేయి నేను పేర్లు రాసేసి అట్టలు వేసేస్తానని చెప్పాననమాట. చూడండి 20 నోట్ బుక్స్ చెప్పారండి వాళ్ళు. 20లో నేను ఒక 12 తీసుకొచ్చాను. మిగతావి లేవంట. స్టాక్ అయిపోయినాయని చెప్పారు. మళ్ళీ వేరే షాప్‌కెళ్ళి తీసుకుందాంలే రేపన్నట్టు ఇంకా ఇంటికొచ్చేసాము. బాబు ఇంట్లో ఉన్నాడు. ఇంకా వర్షం కూడా పడతా ఉంది. అందుకోసమని వచ్చేసామనమాట. ప్రెజెంట్‌కైతే ఇవి సరిపోతాయిలేండి. ఇప్పుడే కదా స్టార్ట్ ఇంకా టైం ఉంది కదా! అందుకోసం అనేసి దొరికినవి తీసుకొని వచ్చేసాము. మా అమ్మాయేమో అన్నీ చెక్ చేసుకుంటుంది. ఏమేమి తీసుకొచ్చామా అనేసి. ఇదైతే మ్యాథ్ నోట్ బుక్ అండి. కాకపోతే మా అమ్మాయికి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడడము. దీన్ని ఎలా రాస్తారమ్మా అని అడుగుతా ఉంది. చెప్తా ఉన్నాననమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.